అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తినే భోజనం మన ఆరోగ్యానికే కాదు, అదృష్టానికి కూడా కారణమవుతుంది. తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనం చేసేటప్పుడు చేయకూడని తప్పులు, పాటించాల్సిన సరైన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. దక్షిణ దిశగా కూర్చుని ఎప్పుడూ తినకూడదు. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి తినడం వల్ల ఐశ్వర్యం కలుగుతాయి. 2. వడ్డించిన అన్నాన్ని వంకలు పెడుతూ లేదా విసుక్కుంటూ తినకూడదు. అన్నాన్ని దేవుడి ప్రసాదంగా భావించి ప్రశాంతంగా, ఆనందంగా తినాలి. 3. మంచం మీద కూర్చుని లేదా నిలబడి భోజనం చేయకూడదు. నేల మీద చాప లేదా పీట వేసుకుని కూర్చుని తినడమే అత్యుత్తమం. 4. ఎంగిలి చేత్తో వడ్డించకూడదు. నీళ్లు ఒంటిపై చల్లకూడదు. కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భోజనానికి కూర్చోవాలి. 5. అరచేతికి అన్నం అంటేలా నోటితో శబ్దం చేస్తూ తినకూడదు. ఆహారం కేవలం వేళ్లకు మాత్రమే తగిలేలా మర్యాదగా తినాలి. అన్నం వృధా చేయకూడదు. 6. సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి సంధ్యా సమయాల్లో తినకూడదు. సరైన సమయంలో టీవీ లేదా మొబైల్ చూడకుండా భోజనం మీద మాత్రమే ధ్యాస పెట్టి తినాలి. 7. కోపంగా, విచారంగా లేదా బుగ్గపై, గడ్డంపై చేయి పెట్టుకుని తినకూడదు. ప్రశాంతమైన మనసుతో అన్నదాతకు కృతజ్ఞతలు చెబుతూ తినాలి. 8. మనతో ఉన్నవారు ఆకలితో ఉంటే వారికి పెట్టకుండా మనం మాత్రమే తినేయకూడదు. ఎవరైనా ఆకలితో వస్తే లేదు అనకుండా ఉన్నంతలో పట్టెడన్నం దానం చేయడం మహాపుణ్యం. 9. మన ఇంట్లో వండిన ఆహారాన్ని ముందుగా కాకికి లేదా కుక్కకు, గోవుకు కాస్త పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరి మాట, ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో ఎంతో పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం లైక్ చేసి దైవ చింతన ఆరోగ్య సూత్రాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.